సన్నాసి అలియాజ్ పుండాకోర్ అలియాజ్ లత్కోర్ అలియాజ్ లోఫర్ అలియాజ్ ఇంకా ఏదైనా సరే మీరు ఎన్ని పదాలు పెట్టుకున్నా అంటే ఇంకొద్దిగా వల్గారిటీలోకి వెళ్దామనుకున్నా సరే కొద్దిగా మన వ్యూవర్స్లో బూతుల్ని వద్దనుకుండే ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి సో ఆ జోన్లోకి వెళ్లకుండా ఇలాంటి పదాలు ఎన్ని పెట్టినా సరే ఒక వ్యక్తికి బాగా సూట్ అవుతాయి. ఎవరు మీ అందరికీ తెలిసిందే రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు. ఈ మోహన్ రావు గారు మొన్న మనం ఫుల్గా బెల్ట్ ట్రీట్మెంట్ ఇచ్చాం, మనందరికీ తెలిసిందే. వీడి మీద చాలా చోట్ల కేసులు కూడా పడినాయి, వీడి మీద ఎఫ్ఐఆర్లు కూడా నమోదైనాయి. వీడిని గట్టిగా కోర్టుకి ఈడ్చి వీడి సంగతి చూద్దామని చాలామంది కూడా ట్రై చేస్తున్నారు. అది సక్సెస్ కూడా అవుతారు, ఎందుకంటే వాడు ఎలా అడ్డంగా దొరికిపోయాడు అనేది కూడా ముందు వీడియోలో మీకు చూపిస్తాం. ఇక దాని తర్వాత ఇది వదిలేసేయండి, ఇక అది వాళ్ళు చూసుకుంటారు. ఇక రెండోది, వీడు ఎప్పుడు చూసినా హిందుత్వం, హిందూ మతం, ఇక వేరే మతాలను మోకరీ చేస్తూ ఉంటాడు. దాని మీద మన అభ్యంతరాలు అవన్నీ కూడా లాస్ట్ వీడియోలో చెప్పాం, ఎలా చెప్పాం కూడా మీరు అందరూ చూశారు. అయితే ఒక అద్భుతమైన వీడియో ఒకటి విన్నా నేను, వీడియో ఒకటి చూసా. ఆ వీడియోలో ఈ గుండుగాడి ఈ మోహన్ రావు గాడి శిష్యురాలంట ఆవిడ, అంటే ఈ ప్రోపగండా ఎట్లా ఉంటుందంటే ఆవిడ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఆవిడ మాట్లాడుతూ వీడిని ఏమనిందో కూడా మీరు చూద్దురు, కానీ ఎవరో కాదు వీడి శిష్యురాలే. అయితే వీడిని ఫస్ట్ అందరూ కూడా బ్రాహ్మిన్ అనుకుంటారు, గుర్తుపెట్టుకోవాలి. వీడి పిలక, వీడి గుండు, వీడి వాటం, ఇవన్నీ చూసి ఈ బోర్డుని ఆ కొడుకుని వీడిని అందరూ బ్రాహ్మిన్ అనుకుంటారు. బట్ హీఈస్ నాట్ బ్రాహ్మిన్, గుర్తుపెట్టుకోండి. వీడు తెలికల కులం. మళ్ళీ చెప్తున్నాను, ఈ మోహన్ రావు గారు వీడిని గురూజీ అంటారు హిందువులందరూ. అరే నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది గురూజీ అంటారు. నేను చెప్పా, ఉరే వాడు బ్రాహ్మణ్ కాదురా, వాడు గురువు కాదురా. వాడేంట్రా గురువు? లేస్తే వాడు బూతులు తిడతాడు, వాడు మందు తాగుతాడు, వాడు గురువు ఏంటి? వాడు తినని ఇది లేదు, వాడు గోకన అమ్మాయి లేదు, వాడు గురువు ఏంట్రా? వాడిని ఏ రకంగా పోనీ బ్రాహ్మణ్ కాకపోయినా సరే గురువు పొజిషన్లో చూసుకుంటారా? వాడు పొండాకోరు ఎదవా పోరంబోకుడు, వాడు గురువు ఏంట్రా అని చెప్తే అప్పుడు వాళ్ళు రియలైజ్ అయ్యారు, ఏంటి వీడు బ్రాహ్మణ్ కదా, వీడి పేరు ఇది కదా, సరే పేరు మార్చుకుంటే ఓకే, మతం మీద అభిమానం ఉండేదో మార్చుకున్నాడు అనుకుందాం. కానీ అసలు మనిషి యొక్క క్యారెక్టర్ ఏంటనేది చూస్తే వీడు అమ్మాయిలను గోకుతూ ఉంటాడు. ఆ ఆడియో కాల్ యాక్చువల్గా ఇంతకుముందు వీడు ఒక దూల పని చేశాడు. ఆ దూల పనిలో ఒక అమ్మాయిని గోకాడు. ఆ అమ్మాయి వీడిని ఎక్స్పోజ్ చేసింది. ఆ తర్వాత వీడు పాపం వీడిని కాపాడటానికి వీడు చెంచాలందరూ ప్రయత్నించిన ప్రయత్నాలు అంతా ఇంత కాదు. అరే అక్కడ దొరికిపోయాడు. ఆ తర్వాత పాపం ఇక మళ్ళీ అన్నీ అంటే చెప్పేవన్నీ శ్రీరంగుడు నీతులును, దూరేవేమో గుడిసెలు, రైట్? సో అదొక కాస్ట్ స్లర్ కాబట్టి దాన్ని యూజ్ చేయలేదు నేను. దూరేవేమో గుడిసెలు. ఏం గుడిసెలు? మనం అందరం మాట్లాడుకోక్కర్లేదు దాని గురించి. ఇట్లాంటి ఒక పుండాకోరు ఎదవ వీడికి ఒక శిష్యురాలు ఉండేది. ఆ శిష్యురాలు వీడి గురించి ఏం చెప్పిందో వినే ముందు ఒక 2 నిమిషాలు నేనేం చెప్తానో వినండి. హిందూ మతాన్ని ఉపయోగించుకొని, హిందూ మతం మీద ఉన్న ప్రేమని, హిందూ మతం మీద ఉన్న అభిమానాన్ని ఉపయోగించుకొని రాజకీయం చేసే కొంతమంది లుచ్చాలు ఎట్లా అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో సనాతని అనే పదంతో తగులుకున్నారో ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారో. ఏది 400 సంవత్సరాలు బ్రిటిషర్సు, 200 సంవత్సరాలు బ్రిటిషర్సు, ఒక 400 to 500 ఇయర్స్ ఆఫ్ ఇస్లామిక్ రూల్, అంటే ముఘల్సు లేకపోతే ముస్లిం ఎంపరర్సు రూల్ చేసిన ఈ మొత్తం దేశాన్ని చెరిపేయలేని ఆ మతాలు కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతానికి ప్రమాదం వచ్చేసింది అని ప్రోపగండాని మొదలుపెట్టిన లుచ్చాలు, లోఫర్లో హిందూ మతాన్ని అభిమానిస్తున్న హిందువులని రాజకీయంగా వాడుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయంగా వాడుకోలేని కొన్ని ప్రాంతాల్లోకి కొంతమంది క్రిములని, కొన్ని కీటకాలని, కొంత అశుద్ధాన్ని పంపుతూ ఉంటారు. ఆ అశుద్ధంలో ఒక అశుద్ధం ఈ రాధా మనోహర్ దాస్ గాడు. పొద్దున్న లంగా ఆడి పెంట ఆడి తిని బయటకు వచ్చి ఆ పెంటను కక్కుతూ ఉంటాడు. ఇది వేరే విషయం. ఇప్పుడు
ఇలా ఒకవేళ హిందువుల్లోనే ఈ మతానికి మా వల్ల ఏదన్నా ప్రమాదం ఉంది అని చెప్పని నాస్తికులను చూపించో, లేదా ఈ మతానికి క్రిస్టియన్స్ వల్లనో ముస్లిమ్స్ వల్లనో ప్రమాదం ఉంది అని చెప్పి హైందవుల్ని క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని చూపించో ఎవరైనా చెప్పినప్పుడు తోటి హిందువులు బయటకు వచ్చి లేదు మన మతానికి మనది సనాతనం, మనది ఎటర్నల్, మనం ఎక్కడ మన మతానికి వాళ్ళ వల్ల ఎందుకు ప్రమాదం వస్తుంది, రాజుల వల్లనో బ్రిటిష్ ఎంపైర్ వల్లనో ప్రాబ్లం రాంది, ఇప్పుడు ఎందుకు వీళ్ళ వల్ల వస్తుంది అని చెప్పని క్వశ్చన్ చేస్తే వాళ్ళని హిందూ ద్రోహులుగా చిత్రీకరించే ఈ సొసైటీలో దాని మీద ఇంకొక ఎపిసోడ్ ఉంది. ఈ హిందుత్వ మాఫియా ఎట్లా పనిచేస్తుంది అనేది అతి త్వరలో ఒక మంచి ఎపిసోడ్ ఉంది. ఈ మొత్తం బ్యాచ్ ఒకటి ఉంది, యూట్యూబ్ బ్యాచ్. ఈ బ్యాచ్ మొత్తం ఒక గ్రూపుగా ఎవరెవరిని వెలివేస్తున్నారు వీళ్ళు, వాళ్ళ గ్రూపులోనే ఎంతమందిని వీళ్ళు వెలివేస్తారు, వీళ్ళ ప్రోపగండాని వద్దన్నందుకు. ఏది హిందువులనే నాస్తికులనో లేదా క్రిస్టియన్స్నో ముస్లిమ్స్నో కాదు, హిందువులనే వీళ్ళు ఎట్లా వెలివేస్తారు, ఇవన్నీ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఈ వీడియోలో ఎస్పెషల్లీ అలా హిందూ అయ్యుండి, హిందూ మతాన్ని ఆచరిస్తున్న వ్యక్తి అయ్యుండి, బ్రాహ్మణ స్త్రీ అయ్యుండి ఈడు గురువు అని చెప్పుకుంటూ ఈడు కులాన్ని కూడా ఈడు బయటకు చెప్పుకోలేని ఎదవా, ఈడు కుటుంబ చరిత్రను బయటకు చెప్పుకోలేని ఎదవా. ఇక మళ్ళీ ఎందుకులే వాళ్ళ కుటుంబం జోలికి ఎందుకు లేని తప్పదు, మనం వెళ్ళొద్దు. వీడి గురించి వీడి శిష్యురాలు ఏం మాట్లాడింది ఒకసారి విందామా? వీడి శిష్యురాలు ఏం మాట్లాడింది విందామా? రండి. హరే కృష్ణ అండి, నా పేరు సృజన. నేను ఒకప్పుడు రాధా మనోహర్ దాస్ గారి శిష్యురాలిని. ఇప్పుడు ఈవిడ పేరు సృజన. ఈవిడ రాధా మనోహర్ దాస్ అలియాజ్ మోహన్ రావు గారు, ఈ గుండుగాడు మోహన్ రావు గారి శిష్యురాలు. చెప్పమ్మా సృజన. అదిలేండి, ఒకప్పుడు శిష్యురాలిని. ఇప్పుడు నేను ఎందుకు ఆయన అన్ఫాలో అవ్వాల్సి వచ్చింది అంటే ఆయన నిజస్వరూపం ఏంటో తెలిసిన తర్వాత ఇంకా ఇటువంటి దొంగ సన్నాసుల్ని తిడుతుంది ఎవరో కాదు, వీడిని తిడుతుంది ఈ మోహన్ రావు అలియాజ్ రాధా మనోహర్ దాస్ అలియాజ్ లోఫర్ అలియాజ్ బ్రోకర్ అలియాజ్ పుండాకోర్ అలియాజ్ బెగ్గర్ని తిడుతుంది ఎవరు అనుకున్నారు? వీడి దగ్గర శిష్యరికం చేయటం ఏంటి తల్లి? మీరైనా హిందువులు, మీకు తెలియొద్దా, మీకు ఆలోచన ఉండొద్దా? ఇట్లాంటి బ్రోకర్ అదవుల దగ్గర మతాన్ని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకొని సొంత ఊరిలో బతకలేని, చదువురాని, పనికిరాని ఎదవని వాడి కింద శిష్యరికం చేయటం అంటే వీడు గురువా? హిందువులు ఒకసారి ఆలోచించాలి కదా. ఇట్లాంటి బ్రోకర్ ఎదవల్ని గురువులాగా ఎవరైనా ఆలోచిస్తారు? గురువులాగా అసలు గురువు స్థానం ఎలా ఏంటి? గురువు స్థానంలో పెట్టాల్సిన వీడా? ఇక పెద్ద గురువులు వాళ్ళందరూ ఏమైపోవాలి? వివేకానందులు వారు వీళ్ళందరూ ఏంటి పరిస్థితి వాళ్ళది? జగద్గురు ఆదిశంకరాచార్యులు వీళ్ళ పరిస్థితి ఏంటి? చూద్దాం. ఇలాంటి సన్నాసుల్ని అని తిట్టిందా? రే ఎందుకో తిడుతుంది పాపం. ఏం గోకినట్టున్నాడు వీడు కూడా ఎదవా. సన్నాసులు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే మన పెద్దవారు చెప్తూ ఉంటారు, ప్రపంచాన్ని మనం వదిలేస్తే మనం సన్యాసులం అట, అదే ప్రపంచం మనల్ని వదిలేస్తూ ఉంటే మన రియల్ క్యారెక్టర్ చూసి మనం సన్యాసులం అవుతామట. కరెక్ట్, ఈ సన్నాసే కరెక్ట్గా చెప్పావు కదమ్మా, కరెక్ట్, సన్నాసే. సో ఇప్పుడు ఆవిడ శిష్యరకం చేసి బయటికి వెళ్ళిపోయి ఇట్లాంటి సన్నాసుల దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయి వీడు సన్యాసి కాదు, వీడు సన్నాసి వీడి మీద మనం ఎన్నైనా మాట్లాడవచ్చు. వీడు ఎంత ఎదవంటే మతాల మధ్యలో చిచ్చు పెట్టి మనుషులకి మధ్యలో చిచ్చు పెట్టి చలి కాచుకుందాం అనుకునే లోఫర్ వీడు. చెప్పమ్మా తల్లి. అందుకని అనాల్సి వచ్చింది. ఏం పర్లేదు, నేను ఏం అడగాలనుకుంటున్నానంటే, రాధా మనోహర్, నీకు తెలిసిన కొంతమందితో నేను క్రైస్తవురాలని అని చెప్పి నువ్వు ప్రచారం చేస్తున్నావు. అరే చెప్పానా? ఈ మాఫియా ఎట్లా పనిచేస్తుందంటే ఇలా ఒక గ్రూప్ ఉంటుంది, ఈ మొత్తం బ్యాచ్ ఉంటుంది. బ్యాచ్లో ఎవడెవడు ఉంటాడో మొత్తం ఎక్స్పోజ్ అయిపోతున్నా త్వరలో, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఈ మొత్తం బ్యాచ్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే, వాళ్ళు హిందువులైనా సరే, వీళ్ళు చేసే పనులకో వీళ్ళు చేసే తప్పులనో ఎవరైనా ఎంచారనుకోండి, ఎవరైనా దాన్ని ఆపే తప్పు కదా అన్నారనుకోండి, ఇక వాడిని క్రిస్టియన్ అనో వాడిని ముస్లిం అనో లేకపోతే అర్బన్ నక్సల్ అనో ముద్రేసేస్తారు. వేసేసి వాళ్ళని గెంటేసి ఇక వాళ్ళ మీద వీళ్ళు ట్రాల్ చేయటాలు, వాళ్ళ మీద వీళ్ళు ప్రాపగండ మొదలు పెడతారు, వాళ్ళని క్రిస్టియన్ అంటారు, వాళ్ళ ముస్లిం అంటారు మొదలు పెడతారు. పాప మీ అమ్మాయి పక్కా హిందూ, నుదుటిని బొట్టు ఉంది చక్కగా, వాడి దగ్గర శిష్యరంగం చేయించుకున్నప్పుడు తెలవదేంట్రా ఈ అమ్మాయి క్రిస్టియన్ అని? ఎరా లోఫర్, ఎరా బ్రోకర్.
నీకు తెలీదా నేను ఎంతమంది పాస్టర్స్తో మాట్లాడా నీకోసం? కొన్ని వందల మంది పాస్టర్స్తో నేను మాట్లాడి ఉంటా. మా గురువు గారిని అలా అంటున్నారేంటి, మా గురువు గారిని ఇలా అంటున్నారేంటి. నీకు మాట్లాడుకోవడం చేత కాదేంట్రా ఎరా బ్రోకర్? వీడికి మాట్లాడుకోవడం చేత కాదు, వీడికి మోహన్ రావు గడికి. ఎరా మోహన్ రావు, రాధా మనోహర్ దాస్, అబ్బా ఎరా మోహన్ రావు, వీడి గురించి పాప మా అమ్మాయి డిఫెండ్ చేస్తూ చాలామంది పాస్టర్స్తో ఎందుకు అలా అంటున్నారని చెప్పని మాట్లాడిందంటే ఈ అమ్మాయి. ఈ అమ్మాయి వీడి గురించి డిఫెండ్ చేస్తూ మాట్లాడితే ఈ అమ్మాయి క్రిస్టియన్ అని చెప్పని ముద్ర. ఈ నా కొడుకులకి ఆన్ పాయింట్ మాట్లాడటం చేత కాదు. అరే సనాతన ధర్మం ఎందుకు, అసలు సనాతన ధర్మం అంటే ఏంటో కూడా ఎవడు చెప్పడు బయటకు వచ్చి. అసలు దీన్ని ఎత్తుకొని ప్రజల మీదకు రుద్దుతున్న ఆ వ్యక్తి కూడా చెప్పలేడులే. తెలుసుగా మనకి అనాపాలజీ తెలుసుగా, ఆయన కూడా చెప్పలేడు. ఆయనకు అసలు ఏమీ తెలవదు. ఇంటర్ ఫెయిల్ అయినోడికి ఏం తెలుస్తుంది? దాని గురించి పక్కన పెడదాంలే. ఇక మళ్ళీ అది వేరే టాపిక్. మళ్ళీ దానిలోకి వెళ్ళామంటే వీళ్ళు ఎట్లా అంటే ఆన్ పాయింట్ మాట్లాడి అరే ఈ మతానికి ఇప్పుడున్న ప్రజల వల్ల ఏంటి ప్రమాదం అని చెప్తే ఎవడు చెప్పడు. ఎందుకు ప్రమాదం అంటే దానికి బీజేపీని గెలిపించాలా. బీజేపీని గెలిపించడం ఏంటి? భారతీయ జనతా పార్టీ ఎందుకు వస్తుంది మధ్యలోకి? అసలు భారతీయ జనతా పార్టీ పుట్టకముందు హిందూ మతం లేదా? ఈ సంఘ పరివార్ పుట్టకముందు హిందూ మతం లేదా? ఆర్ఎస్ఎస్ పుట్టకముందు హిందూ మతం ఏంటో ఈ దేశ జెండాని గౌరవించని పుండాకోరాద వాళ్ళకు కూడా ఈరోజు మనకు దేశభక్తి గురించి చెప్పాల్సి వస్తుంది. మనందరం వాళ్ళ దగ్గర వినాల్సి వస్తుంది. మళ్ళీ వెళ్ళిపోతున్నా ఎటో చెప్పమ్మా. కొన్ని వందల మంది పాస్టర్స్ తో మాట్లాడానే 2-3 ఏళ్లలో. ఆడికి ఏం ఉండవు అనేవాడివి. అమ్మా ఒక స్త్రీ వై ఉండి నువ్వు మాట్లాడుతున్నావు, నీలాగా ధైర్యం హిందువుల్లో మగవారికి ఉంటే ఎంత బాగుండేదమ్మా. నువ్వు ఎన్నిసార్లు అన్నావు? అవసరానికి ఆడు బూట్లు నాకుతాడమ్మా తల్లి. అవసరానికి ఈడు నీ కాళ్ళు ఇట్లా అరికాలు ఇట్లా పెట్టమ్మా నాకుతానని చెప్పని నాకుతాడు. అవసరమైతే ఆడు అంత పెంట తినే ఎదవా. ఒకవేళ నీ కాలు చెప్పుకేమన్నా పెంట అంటుకుందమ్మా, ఆ చెప్పు తీసి నీకు అవసరం ఉందనుకో వాడికి నీతో, ఆ పెంట కూడా నాకుతాడు. నాలుగుతో అలా నాకి ఆ పెంటని చెప్పు క్లీన్ చేస్తాను తల్లి. హిందూ మతంలో నీలాగా చెప్పుకు పెంటను తొక్కే వాళ్ళు ఎవరైనా ఉన్నారా తల్లి అని కూడా అంటాడు. ఆడు మతాన్ని ఉపయోగించుకుంటాడు, హిందువులను ఉపయోగించుకుంటాడు. వాడికి హిందూ మతం అంటే గౌరవం ఎక్కడుంది? వాడికి గొడవలు పెట్టాలా? గొడవలు పెట్టి ఇట్లా ఎగ్జాజరేట్ చేసి గొడవలు పెట్టేటప్పుడు ఎవరెవరైతే దానికి ఊగిపోతూ ఉంటారో ఇంకొంతమంది బాడకోలు, ఆ బాడకోల దగ్గర డబ్బున్న బాడకోలు, ఆ డబ్బున్న బాడకోల దగ్గర డబ్బులు దెబ్బాలా. ఆ దొబ్బేసిన డబ్బులతో రూపాయికి అనకానికి కూడా పనికిరాని గుండు మీద ₹1 పెడితే పావలాకు కూడా కొనుక్కోలేని ఈ మోహన్ రావు గారికి ఈరోజు కారులో తిరుగుతున్నాడు. రోడ్డు మీద సింగిల్గా తిరగలేని దమ్ము లేని పిరికి సన్నాసి వీడు. ఎందుకు ఈ కార్లు ఇవన్నీ వచ్చినాయి అంటే ఇట్లాగే మతాన్ని ఉపయోగించుకొని మీరందరూ హిందువులందరూ పేద స్థితిలోనే ఎవరో వాళ్ళు అలాగే ఉంటారు. మీరందరూ వేసే ₹2 అడుక్కొని ఎదవా ఈడు కారుల్లో తిరుగుతుంటాడు. ఆడు పొగడటం ఏంటి? ఏదన్నా చేస్తాడు డబ్బు కోసం. ఏదన్నా చేస్తాడు. లేకపోతే ఊరిలో కిల్లి కొట్టున్నోడికి ఈరోజు కారు ఎంత వచ్చింది అది చూద్దాం. గుండెల మీద చేయేసు చెప్పు. నేను క్రైస్తవురాలు. గుండె మీద చేసుకుని చెప్పినాడు చెప్పడు. అంటే నేను ప్రశ్నిస్తే నేను క్రైస్తవురాలను అన్నమాట. అది నోరా తాడి మట్ట. నిన్ను ప్రశ్నిస్తే క్రైస్తవురాలను అన్నమాట. అలా తిడుతుంది అరే బ్రోకర్. ఇప్పుడు అంటున్నాడు నిన్న ఈ రాధా మనోహర్ నాతో మాట్లాడతావులే అమ్మా, ఏదన్నా ఎవరన్నా కొనేస్తే ఎన్నన్నా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈడికిలాగా అందరూ అమ్ముడైపోతారు అనుకుంటాడమ్మా ఈడు మతాన్ని ఉపయోగించుకుంటాడు కదా. ఇప్పుడు నేను చూసిన నా కుటుంబంలో హిందువులు ఉన్నారు, మా అమ్మ వాళ్ళ వైపు హిందువులు ఉన్నారు, నా భార్య సైడ్ కుటుంబం ఉన్న వాళ్ళు హిందువులు ఉన్నారు, నా టీంలో హిందువులు ఉన్నారు, నా టీంలో హిందువులు శివైట్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళెవ్వరూ కూడా ఎప్పుడూ కూడా బయటికి వెళ్ళి తప్పుడు ప్రచారాలు చేయటం, వేరే మతం మీద విషం చెంపటం ఎప్పుడు చేయలే. వాళ్ళు శివుణ్ణి పూజించుకుంటారు, కృష్ణుని పూజించుకుంటారు. వాళ్ళ బాణాన్ని అంటే వాళ్ళ ఇంట్లో పూజ చేసుకుంటారు, వాళ్ళు దేవుణ్ణి తలుచుకుంటారు, దైవాన్ని తలుచుకుంటారు, గుడికి వెళ్ళి వస్తారు, అంతే కథం బాత్. వాళ్ళ భక్తిని వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు మూవ్ చేసుకుంటుంటారు. నేను నాస్తికుడిని కాబట్టి నా కూతురు కూడా నాస్తికురాలుగా మారాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను హిందువుని కాబట్టి నా కూతురు హిందూ అవ్వాలని నా భార్య ఎప్పుడు అనుకోలేదు. తను కూడా ఒక రేషనల్గా ఎదిగిన తర్వాత తను ఒకవేళ మతం తీసుకోవాలనుకుంటే మతం తీసుకుంటుంది, హిందూ మతంలో కంటిన్యూ అవ్వాలనుకుంటే కంటిన్యూ అవ్వదు. లేదు అసలు నాకు మతాలొద్దు, పాడొద్దు, కులాలొద్దు, నేను నాస్తికురాలిగానో హేతువాదిగానో మానవవాదిగా మనిషిగా బతుకుతానని చెప్పినట్టు తను అలా బతుకుతుంది. అంటే బుల్డోస్ చేయకుండా బ్రతుకుతున్న హిందువులు కుటుంబాలు చాలా ఉన్నాయి ఒక మతాన్ని. కానీ ఈడట్లా కాదమ్మా, ఈడట్లా కాదు. ఈడు పద్ధతి
వీడు అంటే చూడండి అసలు అమ్మాయి ఎంత బాధ అంటే నేను క్రిస్టియన్నా డబ్బులు ఇస్తే ఎంతమంది అయినా అంటే అంటున్నాడు డబ్బులు ఇస్తే అలా అయినా మాట్లాడతావు నువ్వు తిన్నట్టు పెంట అందరూ తింటారనుకుంటే ఎట్లారా ఇప్పుడు ఈ రాధామనోహర్ దాస్ రోడ్డు మీద వెళ్తున్నాడు ఒక ₹2 బిల్ల అట్లా కింద పడిపోయింది అనుకోండి ఆ ₹2 బిల్ల అలా డొల్లుకుంటూ వెళ్ళి ఒక పెంట మీద పడింది అనుకోండి అప్పుడే ముసలిది ఎరిగిన పెంట మీద పడింది అనుకోండి దాన్ని నాలుగుతో నాకరా అన్నా సరే ఆ ₹2 బిల్ల కోసం నాలుగుతో నాకుతాడాడు ఆ ₹2 బిల్ల నీదేరా రాధామనోహర్ దాస్ నాకు అనగానే నాకుతాడాడు అట్లానే నిన్ను కూడా అనుకుంటున్నాడమ్మా అట్లా నేను అనుకుంటున్నాడు అట్లా నేను అనుకున్నాడు ఈ వీడియో ఎప్పుడుదో నాకు తెలియదు కానీ ఈ మధ్య మనం చేసిన వీడియోలకి వచ్చింది మన టీం దగ్గర నుంచి అట్లానే నువ్వు కూడా వాడిలాగే పెంట తింటావు అనుకుంటే అలా నువ్వెందుకు బాధపడుతున్నావు అమ్మా చెప్పు వాడంటే పెంట తింటాడు రోడ్డు మీద వెళ్ళిపోతున్న ₹1 బిల్ల పెంటలో పడినా దాన్ని ఏరుకొని దాన్ని నాకి అవసరమైతే ఏమన్నా మిగిలిపోయింది అనుకుంటే పెంట ఆ ₹2 బిల్లకో ₹1 బిల్లకో మిగిలిపోయింది అనుకుంటే దాన్ని నోట్లో పెట్టుకుని చప్పరించి ఆ పెంటని ఆ జేబులో ఆ ₹1 బిల్ల నా ముందు టెంకాయ కట్టుకుంటాడు ఆ టెంకాయ డబ్బా అది సంచులో వేసుకుంటాడు ఏముంది దాంట్లో వాళ్ళలాగా అందరూ అనుకుంటాడమ్మా వాడంతే నేను ప్రశ్నిస్తున్నా రాధా మనోహర్ నన్ను ఎవరు కొన్నారు చెప్పడు ఎంత పెట్టి కొన్నారు చెప్పడాడు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఉండవాడి దగ్గర ఆడు బెగ్గరాడు బ్రోకరాడు లోఫరాడు లతుకోరాడు పుండాకోరాడు గాలోడాడు గాలదవా వాడు బయట వచ్చి మాట్లాడే మాటలు అసలు అంటే వాడి దగ్గర ఆధారాలు ఏముంటాయి తల్లి నువ్వు చెప్పు నాకు చదువు సంది లేని అదవా వాడికి చదువు లేదు వాడి దగ్గర ఎందుకు ఉంటాయి ఆధారాలు చెప్పు ఉండవమ్మా వాడి దగ్గర ఆధారాలు ఏమి ఉండవు నువ్వు ప్రశ్న వేయకు రాధా మనోహర్ నీ తెలివితేటలు నా దగ్గర చూపించమాక నీ శిష్యురాల్ని నేను కాబట్టి నువ్వు ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడతావో నేను ఈ 2-3 ఏళ్ళలోనే అబ్జర్వ్ చేశాను నా అబ్జర్వేషన్ ఎలా ఉంటుందో నీకు తెలుసు నువ్వు అనేవాడివి అబ్బబ్బా అది బుర్ర కాదమ్మా పాదరసం అనేవాడివి నువ్వే అది బిస్కెట్ తల్లి అది నీకేసిన బిస్కెట్ అమ్మా నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావో అని చెప్పని బిస్కెట్ మేబీ నువ్వు నిజంగా స్మార్ట్ అయ్యి ఉండొచ్చు అందుకనే బయటకు వచ్చావు కూడా ఇలాంటి అదవలను దాటుకొని లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ అందరం కూడా పొరపడతాం అదే ఈడు పిలక ఈడు గుండు ఈడు వాట ఈడు టెంక ఈడు పొట్ట బొర్ర పెర్ర చూసర్రే ఈడు స్వామీజీ బ్రాహ్మణుడు ఏంటి అష్టసిద్ధులు బోబివాడు గారు చెప్తున్నాడు ఏదో మొన్న ఈ మధ్య వదిలే వాడి గురించి ఎందుకు కానీ అన్నీ తెలిసిన వేదాలు ఉపనిషత్తులు చదివిన అసలు ఒక బ్రాహ్మణుడండి అని చెప్పని అనుకోవటానికి వీడు అని నమ్ముతారు కానీ వీడు బ్రాహ్మణ్ కాదు వీడికి వేదాలు రామాయణం పూర్తిగా తెలియదు ఒక దగ్గర రాముడి గురించి రావణాసురుడి గురించి ఒక అడిగితే మంచి ప్రశ్న మనం ఎవరినైనా అడిగి తెలుసుకుందాం అంటే వీడికి ఏం తెలుసమ్మా వీడు పక్క మతాల మీద పడి వేరే మతాలను తిట్టడం తప్పి పొండాకూడదుకి ఏం తెలుసు ఏం తెలవదు అయితే మొత్తానికి స్మార్ట్ అమ్మా నువ్వు అదైతే నేను ఒప్పుకుంటా కాబట్టి నా అబ్జర్వేషన్ ఏంటో నీకు తెలుసు నీకు ప్రత్యేకంగా నేనేం చెప్పక్కర్లా కాబట్టి ప్రశ్న వేయమాక నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించమాక నువ్వేంటో నాకు పూర్తిగా తెలుసు నీ శిష్యురాలే నేను ప్రతిరోజు గురువుగారు అనేసి గురువుగారు మాటే వేదం నేను గ్రూప్ లో కూడా చాలా మందితో మీ గురించి కొట్లాడేదాన్ని మీకు తెలుసు ఆల్రెడీ ఎందుకంటే దాన్ని ఆ వాట్సాప్ అడ్మిన్ మీరే కాబట్టి విశ్వాసం లేని ఎదవా వాడు గురుగారు చెప్తే చేయాలి గురుగారు చేయమంటే చేయాలి గురుగారు వద్దంటే వద్దు మనం ప్రశ్న వేయకూడదు మనం శంకరాచార్యుల వారికి పద్మపాదాచార్యుల వారి లాగా ఉండాలి రామానుజాచార్యుల వారికి పూరేశ్వర వారి లాగా ఉండాలని నేను గ్రూప్ లో అందరికీ చెప్పేదాన్ని నువ్వు లైక్ ఆదిశంకరాచార్యుల గురించి కూడా తెలుసా అమ్మా ఒక్కసారి ఈ అదొక తెలుసా అమ్మా ఆడి గురించి ఆదిశంకరాచార్యుల గురించి అదొక తెలుసా అమ్మా అంత పెద్ద మనిషి గురించి జగద్గురు ఆదిశంకరాచార్యుల గురించి తెలుసా వీడికి అదవకి జగద్గురు ఆదిశంకరాచార్యులది ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుంది ఆ శ్లోకంలో పిలకల గురించి పిలకల కట్టుకొచ్చి కాషాయాన్ని ధరించి మాయమాటలు చెప్పి ధర్మాన్ని కూడా వాడుకుండే పుండాకోర ఎదవల గురించి జగద్గురు ఆదిశంకరాచార్యులు ఒక మాట చెప్తారు అది రాధా మనోహర్ దాస్ గారికి అలియాస్ మోహన్ రావు గారికి ఈ బ్రోకర్కి పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది ఒక్కసారి కొద్దిగా ఆ కామెంట్లో నాకు ఒక్కసారి పెట్టండి నా వ్యూవర్స్కి చెప్తున్నా జగద్గురు ఆదిశంకరాచార్యులు మాట్లాడిన పిలకల గురించి కాషాయ వస్త్రాల గురించి దొంగ స్వాముల గురించి ఆయన ఏం మాట్లాడాడు అనేది కామెంట్లో పెట్టండి మీకు తెలిస్తే జస్ట్ రీసెర్చ్ సో దట్ మీకు ఇట్లాంటి దొంగ బాబాలు కనిపించినప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళ ముందు ఆ శ్లోకం చెప్పండి చాలు ఆ పద్యం చెప్పండి చాలు నీకు తెలీదా ఈ రోజు నేను క్రైస్తవులను అయిపోయానా నేను ఎంతమంది పాస్టర్లని వ్యతిరేకించి మాట్లాడాను నీకు తెలీదా
వాడికి తెలుసు, బైబిల్ని ఎంత వ్యతిరేకించి మాట్లాడానో నీకు తెలీదా? వాడికి తెలిసినా వాడు మాట్లాడతాడమ్మా. వాళ్ళకి వీళ్ళందరికీ హిందువులతోనో హిందూ మతంతోనో సంబంధం లేదు. వీళ్ళకి సెల్ఫ్ ప్రాపగండా, డబ్బులు సంపాదించాల మతాన్ని ఉపయోగించుకొని. ఈ రోజు నేను క్రైస్తవురాలను అయిపోయినా సరే, అది పక్కన పెట్టు. నువ్వు అంటున్నావు కదా నన్ను ఎవరో కొనేశారని. నువ్వు ఇప్పుడు ప్రూవ్ చేయాలి రాధా మనోహర్, నువ్వు నన్ను ఎవరు కొన్నారు, వాడి తరం కాదు. నీ దగ్గర ఆధారం ఉంటే ప్రూవ్ చేయి. ఇదిగో అమ్మ సృజన, నేను వీళ్ళు కొన్నారు, ఇదిగో నా దగ్గర ఆధారం, ఎంత పెట్టి కొన్నారు, నీకు ఇంత డబ్బులు ముట్ట చెప్పారు, ఇదిగో ఆధారం అని ప్రూవ్ చేయి. నువ్వు ఏమనుకుంటున్నావు రాధా మనోహర్? నువ్వు అంటే నీ కోసం మేము ఎన్నో వందల మంది క్రైస్తవులతో మాట్లాడాం కదా, మరి నువ్వు మాకు ఎంత ఇచ్చావేంటి? 800 ఇచ్చావు, 8,000 ఇచ్చావు వాళ్ళందరితో మాట్లాడడానికి. బొక్క పగిరి అది వాడు ఎందుకు ఇస్తాడమ్మా? వాడి దగ్గర డబ్బులు ఆడున్నాయి. వాడి నోటికి చెప్పాను కదా, వాడి పెంట వాడు తింటాడు. క్రిస్టియన్స్ ముస్లింలు పెంట తింటాడు. పొద్దున్న లెగిస్తే వాళ్ళు అలా నడుచుకుంటూ క్రిస్టియన్ వెళ్తున్నాడు అనుకోండి, వాడు అని చెప్పని ఆపి వాళ్ళని ఏదో ఒకటి అని వెళ్తా వాళ్ళు ఏరిగారు అనుకోండి, ఆ ఏరిగిన పెంట తింటాడు వీడు. ఆ పెంటతో వచ్చిన డబ్బులే వీడు బయటకు తినేది. అట్లా ముస్లిం ఏమన్నంటే ఎడారి మతం అది ఇది అని చెప్పని వాళ్ళని తిడతాడు. ఆ ముస్లింస్ ఎరిగిన పెంట తింటాడు వీడు. ఇట్లా వీళ్ళు ఎరిగిన పెంట తినేవాడు రోడ్డు మీద రూపాయి బిళ్ళలు పడిపోతే ఆ రూపాయి బిళ్ళడు వెళ్ళి పెంటలో పడితే ఆ పెంటను కూడా నాలుగుతో నాకి తినేవాడు. వీడి దగ్గర ఏం డబ్బులు ఉంటాయమ్మా? పెంట తినే ఎదవ దగ్గరికి అడుక్కునే ఎదవాడు, వాడి దగ్గర డబ్బులే ఉంటాయి. వాడు నీకేమి ఇచ్చుంటాడు? వాడు ఒకవేళ బయటకు వచ్చి చెప్పినా ఎవడు నమ్మడో, నేను అమ్మాయికి అంత డబ్బులు ఇచ్చానంటే బొక్కాపకి సన్నాసాడు. వాడి దగ్గర ఎందుకుంటాయి తల్లి? నీకోసం మేము వాళ్ళతో మాట్లాడితే అది ధర్మం. నువ్వు ఏదైనా తప్పు చేసి నేను వ్యతిరేకిస్తే మేము క్రైస్తవులు. ఏంటిది, నీకు మనసాక్షి అనేది ఉందా లేదా? అసలు లేదు. వాడికి అయ్యేం ఉండవు. వాడు ఒక పెంట తినే పోరంబోకి ఎదవ, వాడు ఒక పెంట తినే పుండాకూరు ఎదవ, వాడు ఊరి మీద పడి ఊరందరి పెంట తినే యాబ్రాస్ ఎదవ. వీడికి అయ్యేది ఎందుకు ఉంటాయి? అయ్యే ఉండవమ్మా, అయ్యే ఉండవు. నీకోసం ఎంతమందితో మాట్లాడవు? ఎందుకు? అయ్యో మా గురువుగారు అలా అంటున్నారు, మా గురువుగారు ఎలా అంటున్నారు, అది ఇది అని చెప్పి సమాధాన సామ్రాట్ దగ్గర నుంచి ఇంకా మిగతా పాస్టర్లు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరితో నేను మాట్లాడాను. మొన్న మధ్యకాలంలోనే పాస్టర్లకు వాళ్ళకి వ్యతిరేకంగా నేను శ్రీరామరాజ్యం ఛానల్లో ఒక వీడియో చేస్తే అండకొండ రాముడితో పాటు మా కౌంటర్గా చాలా మంది వీడియోలు చేసి అదేంటి డిబేట్కి రండి అని వాళ్ళు కూడా మా కౌంటర్గా వీడియోలు చేశారు. ఈ రోజు నన్నే క్రైస్తవురాలుగా నువ్వు మార్చేసి ప్రచారం చేస్తున్నావు అంటే నువ్వు అన్నావు కదా నేను నాతో అమ్మా. చూడండి, ఎవరైతే స్టాంచ్ హిందూస్ ఉన్నారో వినండి బాగా. కట్టర్ హిందువులు అని చెప్పుకునే హిందువులు ఎవరైతే ఉన్నారో వినండి బాగా. మీరు హిందువులైనా మీరు మీ దేవుణ్ణి పూజించుకోండి, మీరు శివుణ్ణి పూజించుకోండి, రాముణ్ణి పూజించుకోండి, కృష్ణుణ్ణి పూజించుకోండి, వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి, గణేశుణ్ణి పూజించుకోండి. మీరు గుళ్ళకి వెళ్ళండి, గోపురాలకు వెళ్ళండి, పూజలు చేసుకోండి, నోములు చేసుకోండి, వ్రతాలు చేసుకోండి. ఇలాంటి బ్రోకర్లను మాత్రం ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి బ్రోకర్లు హిందూ మతాన్ని ఉపయోగించుకొని వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు. ఎప్పుడైతే మీరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారో అప్పుడు మిమ్మల్ని కూడా అర్బన్ నక్సలనో క్రిస్టియన్లకు తొత్తనో మీ మీద ముద్ర వేస్తారు. ఎగ్జాంపుల్, ఇంకొక బాంబు లాంటి ఎగ్జాంపుల్ కూడా ఇంకొక వీడియోలో బయటకు తీసుకొస్తున్నాను. అతను డైరెక్ట్ కూర్చోబెడతా, చూడండి, అప్పుడు మీకు తెలిసింది. నేను సన్యాసిని కాదమ్మా, నేను కామన్ మ్యాన్ అని నువ్వు మా అందరితో ఎన్నోసార్లు చెప్పావు. నేను బ్రాహ్మణుణ్ణి, నేను సన్యాసిని అని. నేను సన్యాసిని నేను ఎక్కడా చెప్పుకోలేదు అని అంత తేలిగ్గా అబద్ధం ఆడుతున్నా రాధా మనోహర్. అరే నువ్వు బ్రాహ్మణ్ అని చెప్పుకుంటున్నావా? ప్రజలారా వినండి, రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు ఈజ్ నాట్ ఎ బ్రాహ్మిన్. వీడు తెలకల కులానికి సంబంధించిన ఒక వ్యక్తి. వీడు బ్రాహ్మణుడు కాదు, వీడు సద్బ్రాహ్మణుడు అని చెప్పుకుంటున్న దొంగ. ఈ దొంగని ఎక్స్పోజ్ చేయండి, దొంగని ప్రశ్నించండి. ఎవరైనా బయట మీకు రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు గారు కనపడితే అరే మోహన్ రావు నీ పేరు ఫస్ట్ రాధా మనోహర్ దాస్ కాదంట కదా, మోహన్ రావు అంట. ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, సరే పేరు మార్చుకున్నావు, తప్పే ఉంది, దానికి లీగల్ డాక్యుమెంట్ ఏమన్నా ఉందా? రెండో క్వశ్చన్, లీగల్ డాక్యుమెంట్ లేకపోతే పోనీ వదిలే, నువ్వు ఒక బెగ్గరవని అనుకుంటావు, కానీ నువ్వు బ్రాహ్మణుడు అని ఎందుకురా అబద్ధాలు చెప్తున్నావు? నువ్వు బ్రాహ్మణుడువా అని ప్రశ్నించండి. వీడు బ్రాహ్మణుడు కాదు కదా. వీడు బ్రాహ్మణుడు కాకుండా ఆ పిలక పెట్టుకొని ప్రజలని అందుకే నేను చెప్పాను, జగద్గురు ఆదిశంకరాచార్యులు ఏం మాట్లాడారనేది నేను చెప్పకుండా మీకెందుకు హోంవర్క్ లాగా చెప్తున్నానంటే ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. ఆ శ్లోకంలో వీడి గురించే రాసినట్టు ఉంటుంది. వీడి గురించి ఆయన కొన్ని సంవత్సరాల క్రితం, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాకే ఆయన రాసినట్టు ఉంటుంది. ఇలాంటి దొంగల గురించి, హిందువులలో ఇలాంటి దొంగలు వస్తారు అని చెప్పి ఇలాంటి దొంగల గురించి అలాంటి వాళ్ళు అప్పుడే రాశారు. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీరు అడగాలి. వీడు బ్రాహ్మణ్ కాదు, ఎరా బ్రాహ్మణ్ అని చెప్పుకున్నావేంట్రా?
దొంగ నా కొడక బ్రాహ్మణని చెప్పుకుంటారు. బ్రాహ్మణులారా ఒకసారి చూడండి, మీకు ఎందుకురా ఈ బతుకు, ఎందుకురా ఈ సన్నాసి బతుకు, ఎందుకు ఈ బతుకు ఎందుకు చెప్పు నీకు? చి 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 చి. సార్లు ఎంతో మంది మన గ్రూప్ లో వాళ్ళు, గురువు గారు మీరేంటి బ్రహ్మచారా, మీరు సన్యాస ఏంటంటే, మీరు ఏదంటే అదేనమ్మా, మీరు ఏదైనా అనుకోండి సన్యాసి అనుకోండి, సన్యాసిని అనేసి అన్నారు ఒకసారి. ఎందుకంటే వాడేంటో వాడు చెప్పుకుంటే వాడు బ్రాహ్మణుడు కాదని చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ సన్యాసి అని చెప్తే వేదాల గురించో ఉపనిషత్తుల గురించో వీటి గురించి పురాణాల గురించో అడుగుతారు, ఇతిహాసాల గురించో. వీడికి తెలిసి సావదు, వీడు చదువుకొని సావలేదు, పోరీ జనరల్ నాలెడ్జ్ ఏమన్నా ఉందా అంటే ఆ చదువు కూడా లేదు, వీడు బతుకి గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయలే. ఏంట్రా అరే బ్రోకర్ అంతా నరబెగ్గర్, ఈడే ఎన్నెందుకు చెప్తాడు, ఓ బ్లాంక్ వదిలేస్తాడు. అంటే అదేదో ఆ జగ్గి వాసుదేవ్ వదులుతుంటాడు సరే, ఏమన్నా క్వశ్చన్ అడగంగానే ఫస్ట్ నిత్యానంద ఈ జగ్గి వాసుదేవులు అంటే ఎవరైనా ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడగానే అమ్మనీయమ్మ ఇప్పుడు ఎట్ట చెప్పాలని చెప్పని నవ్వుతుంటారు చూసారా. ఆ నవ్వు గ్యాప్లో ఆన్సర్ ఒకటి ఆలోచించుకొని ఆన్సర్ని వదులుతుంటారు. సో ఈ బెగ్గర కూడా అంతే, ఈ బ్రోకర్ ఈ లోఫర్ కూడా అంతే అనమాట. చాలా సార్లు చాలా మందితో ఇలాగన్నారు, మీరు సన్యాసి అనుకుంటే నీ సన్యాసినే అనేసి అనేవాళ్ళు, మాట తప్పించుకునేవాళ్ళు. చాలా మందితో మీరు సన్యాసిని కూడా చెప్పుకున్నారు. ఈ రోజు వచ్చి నేను ఎవరికి సన్యాసిని అని చెప్పలేదంటారా? మీరు బ్రహ్మచారి కాదా, మీరు సన్యాసి కాదా, మీరు కామన్ మ్యానా? మరి మీరు ఎందుకు కాషాయం ధరించున్నారు? మరి మీరు కామన్ మ్యానే కదా, ఎందుకు కాషాయం ధరించున్నారు? ఇదే ప్రశ్న ఒకళ్ళు అడిగితే డ్రామా. కాషాయం ఎందుకు ధరించుకున్నాడంటే డ్రామా, బయటకు ఒక అవతారం అది. వాడు ఆ అవతారంతోనే బయట ప్రజలను మోసం చేయాలా. వాడిని చూడగానే ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి అక్కడ ఈ తిరుపతి గుడిలోనే తిరుగుతుంటాడు. ఈ ఇస్కాన్ నుంచి క్షమించండి, ఇస్కాన్ నుంచి తరిమేశారు కదా దీన్ని. బయట ఇప్పుడు తిరుపతిలోనూ అక్కడ తిరుగుతూ ఉంటాడు కుక్క తిరిగినట్టు. ఆ మామూలు ప్రసాదాల కోసం పాపం భక్తులు, అక్కడికి వెళ్ళిన భక్తులు, వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అక్కడ ప్రసాదం తినేసి ఆ పక్కన ఎక్కడైనా కింద వేస్తారా మెట్ల మార్గం దగ్గర కుక్కలు తిరుగుతుంటాయి. అట్లా కుక్క తిరిగినాడు తిరుగుతుంటాడు. ఈ కుక్క పాపం కుక్కనేమంటాం, పాపం కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి, యానిమల్స్తో కూడా తిట్టకూడదు. అది నిన్ను తిట్టాలంటే నాకు అసలు ఏమి రావట్లేదురా. నువ్వు తిట్లకు కూడా అతీతం అయిపోయావురా నువ్వు. ఎరా బ్రోకర్, అరే లోఫర్, ఎరా బెగ్గర్. పాపం బెగ్గర్లు కూడా తిట్టకూడదు. బెగ్గర్లే పాపం వాళ్ళు హోమ్లెస్, వాళ్ళు పనులు చేసుకోలేక వాళ్ళు కూడా పాపం వాళ్ళని కూడా ఏం తిట్టలేము. అరే నువ్వు ఒక యూజ్లెస్ ఇడియాటిక్ ఇంబిసైల్ హాఫ్ విట్ పూప్ హెడ్ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్ కూడా రాదు. ఎబ్బే ఏంట్రా ఏంటిది మాకు ఈ టార్చర్. ఎరా పూప్ హెడ్ అంటే మళ్ళీ ఏదో చక్కగా మంచిగా పొగుడుతున్నాను అనుకుంటే ఎవరో అన్నాడు. అవునయ్యా నాకు ఈ డ్రెస్ నచ్చింది, ఏసు తిరుగుతున్నా, నీకు నచ్చితే నువ్వు కూడా ఏసు తిరుగు అంటే కాషాయం అంతే నీకు అంత తేలిగ్గా ఉందన్నమాట. ఎవరికి నచ్చితే వాడు సన్యాసం ప్రచారం చేసేసుకుంటే సన్యాసం అనేది ఎంత కష్టతరమైన లైఫ్ స్టైల్ నీకు తెలుసా? ఆడికేం తెలుసు బొక్క పక్కిరేదవా తల్లి, నువ్వు ఎన్ని అడిగితే అట్ట అడు చూసారా. నువ్వు సన్యాసివా, హిందువులే సాటి హిందువులే, నువ్వు సన్యాసివా, నువ్వు ఆ కాషాయం ఎందుకు ధరించావు, నువ్వు బ్రాహ్మణుడివా సన్యాసివా అంటే మీరు ఏదనుకుంటే అదే అన్నాడంట. కొంతమందికి సన్యాసి అని చెప్పాడంట. సన్యాసి కాదు అని ఈ అమ్మాయి గట్టిగా ప్రశ్నించేసరికి లేదు నేను సన్యాసిని కాదు అని చెప్పి గ్రూప్లో ఏదో డిస్కషన్లో చెప్తే నువ్వు ఈ అమ్మాయి క్వశ్చన్ అడుగుతుంది చెప్పరా. అరే దుర్గారావు కదా, అరే మోహన్ రావు అరే మోహన్ రావు చెప్పరా, నువ్వు సన్యాసివి కాకపోతే కాషాయం ఎందుకు ధరించా? నువ్వు మళ్ళీ కాషాయం ధరించడానికి నువ్వు ఏమన్నా లాజికల్ చెప్తావు ఎవరో. అసలు సన్యాసులు అని చెప్పుకొని అన్నిటినీ త్యజించి సన్యాసి అని చెప్తే నీ కారు ఎందుకురా? ఎరా నీ కారు ఎందుకురా? నీ అమ్మ ఈడి బతుక్కి ఈడు మళ్ళీ సన్యాసి నీకేమి తెలీదు, రామాయణం నీకేమి తెలియదని నేను నిన్ను టెస్ట్ చేసి తెలుసుకున్నా ఎన్నోసార్లు. రామాయణం చెప్పారు, వీడికి ఏం తెలీదు, వీడికి రామాయణం తెలీదు, వీడికి పురాణ ఇతిహాసాలు తెలియవు, వీడికి వేదాలు వీడికి రామాయణం కానీ మహాభారతం కానీ ఉపనిషత్తులు పురాణాలు వేదాలు ఇవేమీ తెలియవు. వీడికి తెలిసింది ఏంట్రా అంటే హేట్ మాంగరింగ్. హీఈస్ అ హేట్ మాంగర్. వీడు బయట ప్రజల మధ్యలో వీళ్ళని తిట్టి హిందువుల్ని సంతుష్టీకరణ చేసి
అరే ఇప్పుడు హిందువుల్లో కూడా ఒక హేట్ మాంగర్స్ ఉంటారు కదా కొంతమంది, అందరూ కాకపోయినా కొంతమంది ఉంటారుగా, వాళ్ళందరికీ అబ్బా ఏం తిడుతున్నాడు వీడే ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ని అని చెప్పని అనుకున్న వాళ్ళు, కొంతమంది డబ్బు ఉన్న ఎదవలు ఉంటారుగా, డబ్బు ఉన్న ఎదవలు కొంతమంది ఎదవకి డబ్బులు వేస్తూ ఉంటారు, భిక్షం వేస్తుంటారు. అరే అది ఏంటనుకున్నావు, భిక్షం అనుకుంటే పెంటరా అది, అది ముస్లిమ్స్ది క్రిస్టియన్స్ది పెంటది, వాళ్ళ పెంటది అంటున్నావు నువ్వు. ఈ అమ్మాయి టెస్ట్ చేసి తెలిసేసుకుందంటే స్మార్ట్ పాపం. నేను అదే అనేది, హిందువులు కొద్దిగా తెలివిగా ఆలోచిస్తే ఇట్లాంటి బుకాబకీరి అద్వలను మీరు పుష్ చేసేసి పక్కన మీరు మీ వాదాన్ని, మీ హిందూ ధర్మాన్ని చక్కగా పాటించుకోవచ్చు. ఇలాంటి బ్రోకర్ అదవలు ఎందుకు మీకు దేవుడికి మధ్యలో? ఇది ఏ మతానికైనా వర్తిస్తుంది, క్రిస్టియన్స్కైనా, ముస్లిమ్స్కైనా, హిందూస్కైనా, ఎవరికైనా. మధ్యలో బ్రోకర్లు ఎందుకు, మీడియేటర్లు ఎందుకు? మీరు కావాలంటే మీ జీసస్ కృష్ణుని మీరు ప్రేయర్ చేసుకోండి, మీ అల్లాని మీరు ప్రార్థించుకోండి, మీ కృష్ణుడినో, మీ రాముడినో, మీ వెంకటేశ్వర స్వామినో, గణేష్నో, ఎవరో ఒకరిని శివుడినో మీరు పూజించుకోండి. మీకు బ్రోకర్లు ఎందుకు మధ్యలో? అది మీ పర్సనల్, నాకెందుకులే. ఇది ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. రామాయణం నీకేమీ తెలియదని నేను నిన్ను టెస్ట్ చేసి తెలుసుకున్నా. ఎన్నోసార్లు నేను అడిగా, అదేంటి గురువు గారు మీరు సీతాదేవి గురించి, సీతాదేవి అక్కడ అదేదో మాట్లాడింది, ఇక్కడ ఇదేదో మాట్లాడింది అంటున్నారు, అసలు రామాయణంలో లేదు కదా అది ఇదని ప్రశ్నిస్తే, అబ్బాయి ఏదో మాట్లాడేశానమ్మా, ఏదో కంగారులో ఏదో మూడ్లో ఉండి మాట్లాడేశా అన్నారు. మూడ్లో ఉండి మాట్లాడటం ఏంట్రా మొదనష్టప నా కొడక? మూడ్లో ఉండి మాట్లాడటం ఏంట్రా? మూడ్లో ఉండి మాట్లాడటం ఏంటి? మూడ్లో ఉండి ఎవడన్నా మాట్లాడతాడా? మూడ్లో ఉండి సీతాదేవి గురించి అక్కడది మాట్లాడింది, ఇక్కడిది మాట్లాడింది అంటావా? ఈ అమ్మాయి కాంటాక్ట్ నాకు దొరికితే, అరే నువ్వు దొరుకుతావురా, ఈ అమ్మాయి దొరకాలి నాకు కాంటాక్ట్, అప్పుడు చెప్తాను ఈ సంగతి. హిందువులరా వినండి, సీతాదేవి గురించి అక్కడ అలా మాట్లాడింది, ఇక్కడ ఎలా మాట్లాడింది, ఎందుకు గురువు గారు అని అడిగితే ఏదో మూడ్లో ఉండి మాట్లాడేశారు. ఎరా నీ మూడును బట్టి, నీ మూడ్ స్వింగ్స్ని బట్టి సీతాదేవి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావేంట్రా నువ్వు? ఎరా మేమే నాస్తికులు, మేమే మాట్లాడాం కదరా. బ్రోకర్ నా కొడుకు. అలాగే మీరు 2-3 సార్లు మాట్లాడారు. నేను అప్పుడు అనుకున్నా, అప్పుడు ఏదో మూడ్లో ఉండి మాట్లాడాను అన్నాడు, కానీ తీరా చూస్తే 2-3 సార్లు అలాగే మాట్లాడుతున్నాడు అంటే ఈయనకి రామాయణం తెలియదు. అలాగే అన్నమయ్య కీర్తనల దగ్గర కూడా నేను అలాగే మిమ్మల్ని టెస్ట్ చేసుకుని మీకు ఏమీ తెలియదని నేను నిర్ణయించుకున్నా. వాడికి అన్నమయ్య కీర్తనలు అవి తెలియదమ్మా. కీర్తన ఆ పేర్లు ఉన్నాయలే, కొన్ని తెస్తా, ఇంకొక ఎపిసోడ్లో తెస్తా ఆ పేర్లు. భారతం, భాగవతం, ఉపనిషత్తులు అన్ని చదువుతూ ఉంటానని మీకు తెలుసు. అందుకాదు మీరు అమ్మ పలానా వాళ్ళకి నువ్వు కాస్త చెప్పమ్మా ఈ రామాయణం గొప్పదని. వీడికి తెలీదు, వీడు శిష్యుల్ని అడుక్కుంటాడు, శిష్యులకం చేయడానికి వచ్చిన శిష్యుల్ని. అరే ఇదేం బతుకురా, ఇదేం బతుకురా రే మోహన్ రావుగా. వీడి దగ్గర శిష్యునికి వచ్చిన వాళ్ళని అమ్మ వాళ్ళకు ఫోన్ చేసి ఇచ్చేపు దాని గురించి. అది ఎలా చేయాలో చెప్పమ్మా, ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలో చెప్పమ్మా అని ఎంతమందికి నా ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళని చేయమంటే వాళ్ళు నాతో మాట్లాడితే వాళ్ళని వాళ్ళతో మాట్లాడలేండి గురువు గారు, చెప్పాను ఎన్నిసార్లు నేను మీకు చెప్పాను. ఈ రోజు నేను క్రైస్తవురాలను అయిపోయానా, లేదంటే నన్ను వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారు అంటారా? ఎందుకు ఈ అబద్ధం బతికెందుకు? ఇప్పుడు నువ్వు నిన్నే నాతో మెసేజ్ చేసావు వాట్సాప్ లో, అమ్మ అది అమ్మాయి కాదు అబ్బాయి ఉప్పల బాలు అనేసి. ఓ ఉప్పల బాలు, ఇంకో బాలు, ఏ బాలు అయితే ఏంటి చెప్పు? నువ్వు అది ఉప్పల బాలని ప్రూవ్ చేయను లేదా? ఇంకోటి పోను ఉప్పల బాలే అనుకున్నావు, నీ లెక్క ప్రకారం ఉప్పల బాలే అనుకున్నాము అంటే, ఉప్పల బాలు ఒక అమ్మాయి గొంతుతో మాట్లాడితే నువ్వు అంత వల్గర్గా మాట్లాడతావా? నువ్వు మాట్లాడొచ్చా అసలు? యాక్చువల్గా ఈ బ్రోకర్ అదవా ఎవరితోనో అమ్మాయి గొంతులో మాట్లాడాడంట, ఎవరో మాట్లాడారంట కాల్ చేస్తే. ఈ బ్రోకర్ గాడు, ఈ లోఫర్ గాడు, వీడు బెగ్గర్, ఈ పెంట తినే పెంటగాడు, వీడు గుండుగాడు, సన్నాసి నా కొడుకు. చిచ్చి ఏంటి నాకు ఇలా వస్తుంది కంటిన్యూస్గా అంతే. పెంట గురించి మాట్లాడుతున్నాడు, పెంట మాటలు వస్తాయి, మరి ఏం చేస్తాం, తప్పదే. మీరు కూడా దయచేసా కొద్దిగా బేర్ చేయండి మీరు కూడా, రైట్? సో వీడు బూతులు తిడితే ఈ అమ్మాయి అడిగిందంట, ఎగ్జాక్ట్లీ హిందూ ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి, హిందూ అనే వ్యక్తి ఎలా ఉండాలంటే ఇలా ఉండాలి. తప్పు చేస్తే తప్పిది. నువ్వు మా మతం గురించి, మా ధర్మం గురించి, మా వేదాల గురించి, మా ఉపనిషత్తుల గురించి, మాకు సంబంధించిన సీతాదేవి గురించి, రామాయణం గురించి, మహాభారతం గురించి నువ్వేంటి తప్పు చెప్తున్నావు, ఇది తప్పు అని ప్రశ్నించింది ఈ అమ్మాయి, అని ప్రశ్నించింది. ఈ అమ్మాయి మాట్లాడేసరికి క్రిస్టియన్ అయిపోయింది. ఇలా ఉండాలి హిందువులు. ఎవరినో బూతులు తిడితే ఎందుకు, అమ్మాయి అయితే ఏంటి, చూడండి ఎంత క్లారిటీగా ఎంత మంచిగా మాట్లాడుతుంది అమ్మాయి. హిందూ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి, ఆడు ఉప్పల బాలు అయితే ఏంటి, లేకపోతే ఇంకొకటి అయితే ఏంటి, ఉప్పల బాలు మనిషి కాదా? ఎవరైతే ఏంటి, అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, అలా బూతులు తిడతారని అడుగుతుంది. దిస్ ఇస్ హౌ అ హిందూ, అ క్రిస్టియన్, అ హ్యూమన్ బీయింగ్ షుడ్ బి. ఒక మనిషి ఇలా ఉండాలి, ఒక మనిషి.
ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదంటే ఈ బ్రోకర్ అదవలాగా ఉండకూడదంటే సరిపోద్దిగా. మళ్ళీ నేను ఎంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? పదజాలం ఎంత నీచంగా ఉంది. నువ్వు పెద్ద ఉమనైసర్వి. ఎందుకంటే కేవలం ఆ అమ్మాయితోనే కాదు, నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడితే కాల్ రికార్డింగ్ లో ఇంకో మాట, నువ్వు యాంకర్ అను అనే ఆవిడతో నేను అన్నాను, నువ్వు పెళ్లి చేసుకో, పెళ్లి అయ్యాక నలుగురిని కను, అది ఇదని నేను అన్నాను యాంకర్ తో. నువ్వు ఏ విధంగా కాల్ రికార్డింగ్ లో అన్నావు నువ్వే పోయి చూసుకో. అమ్మ నా కొడకో, గుడ్డు నా కొడకో, రే నీ గురించి నాకు ఒక్కొక్కటి మెల్లిగా వస్తాయి రా, ఇవి కూడా పడతా, ఇవి కూడా తీస్తా. నువ్వు ఏ యాంకర్ ఏ అనుతారు ఏం మాట్లాడావు? ఆల్రెడీ నువ్వు ఒక అమ్మాయితో సరసాలు, నీ సరస సల్లాపాలు ఎరా ఎన్ని కూడా బయటకు తీస్తా. తీసి నువ్వు ఎలా హిందూ మతాన్ని హిందువుల్ని మోసం చేస్తున్నావో నిన్ను ఎక్స్పోజ్ చేస్తారా ఈ గుండె గుమ్మంకాడు. ఉండరా నువ్వు ఉండు. కాల్ రికార్డింగ్లో పిల్లలకన్నా కడక్క చూసారా? ఇదే ఈ హిందూ మతాన్ని ఉపయోగించుకొని బాబాల వేషంలో స్వామీజీల వేషంలో బ్రాహ్మణులను చెప్పుకొని అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మభ్యపెడుతున్న ఇలాంటి బ్రోకర్లని హిందువులే ఆపాలా, హిందువులే దేహశుద్ధి చేయాలా. క్రైస్తవురాలు నీతో మాట్లాడుతుంటే నువ్వు అమ్మాయితో ఎటువంటి పదజాలం వాడావో ఆల్రెడీ నేను ఫేస్బుక్ లో పెట్టా, చిన్న క్లిప్పింగ్ చూసుకో. నీ పదజాలం ఏంటో నువ్వు తెర వెనక ఒకలాగా తెర ముందు ఒకలాగా ఎంతమందిని మోసం చేస్తావు రాధా మనోహర్. నీ శిష్యులు అయితే అతి నిజంగా చూస్తావు, అతి చీపుగా చూస్తావు. నువ్వు నీ శిష్యుల్ని ఎంతమంది నువ్వు ఎంత చీపుగా చూసావో, ఎంత అవమానకరంగా మాట్లాడావో నాకు తెలుసు. అవునా? ఎందుకంటే మేము విడిగా డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఏంటండి గురువుగారు అలా మాట్లాడారు, ఇదేంటండి గురువుగారు ఇలా అన్నారు, ఇదేంటి అక్క గురువుగారు అలా అన్నారు, అదేంటక్క గురువుగారు ఎంత చీపుగా చూస్తున్నారు మనల్ని, నీ వల్ల ఇస్కానికి కూడా చెడవేరు వస్తుంది. ఆ వేషధారణ చేస్తూ మెళ్ళో కంటి మళ్ళీ అర్థం తెలుసా నీకు? గోపీచందనం పెట్టుకుంటున్నావు తలకి, దాని విలువ తెలుసా నీకు? ఇప్పుడు బొంద తెలుసు వాడికి, కంటిమాల అసలు అవన్నీ ఏం తెలుసు తల్లి, అవన్నీ తెలవదు. అందుకనే కదా ఈ బెగ్గర్ని ఇస్కాన్ నుంచి తరివేశారు. నేను అదే చెప్తున్నా, తెలివైన హిందువులు ఎవరైనా సరే, తెలివైన వాళ్ళు ఎవరైనా సరే దొంగలనే పుండాకోరుల దగ్గరికి రానిరు. ఇలాంటి పుండాకోరదని మీరు దగ్గరికి రానివ్వడమే మీరు చేస్తున్న తప్పు. హిందువులకు చెప్తున్నా ఈ మాట. వీడి దగ్గర శిష్యరకం చేసిన వాళ్ళు వీడి గురించి వీడి భాగవతాలు తెలుస్తాయి. మీకేం తెలుస్తాయి? బయటకు వచ్చి 2 హేట్ స్పీచ్లు ఇచ్చేస్తాడు, పారిపోతాడు అక్కడి నుంచి. మళ్ళీ ఎక్కడున్నాడో తెలవదు దొంగ. మెళ్ళో నిరంతరం చేత్తో తులసిమాల నువ్వు మాల జపం చేస్తూ నువ్వు ఇంత నీచమైన పదజాలం వాడుతున్నావు, ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు అంటే కృష్ణుడు క్షమిస్తాడా? నువ్వు అంటున్నావు మాట్లాడితే 12వ అధ్యాయంలో తుల్యనిందా స్థితిర్మౌని నేను పాటిస్తాను. తుల్యనిందా స్థితిర్మౌని కృష్ణుడు ఏం చెప్పాడో నీకు తెలుసా? భగవద్గీత చదవడం అంటే భగవద్గీత వంట పట్టేసి స్కూల్ పిల్లలు అప్పచెప్పడం నరాన ఎక్కాలి. భగవద్గీత మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కృష్ణుడు ఏమన్నాడు? నిన్ను నిందించినా గౌరవించకపోయినా ఎటువంటి స్థితిలో అయినా నువ్వు స్థిరంగా ఉండు, అటువంటి వాడు నాకు నచ్చుతాడు, నాకు ప్రియమైన వాడు అన్నాడు కృష్ణుడు. ఎవరైనా నేను ఏదన్నా అంటే కామ్గా 4 రోజులు ఎక్కడో ఒకటి వెళ్ళిపోవడం, కామ్గా 4 రోజులు సైలెంట్ అయిపోవడం, ఇది కాదు కృష్ణుడు చెప్పింది. అవును, మనం ట్రీట్మెంట్ ఇచ్చి నాకు చల్లబడ్డాడు కొన్ని రోజులు ఇస్తాం, ఇప్పుడు నుంచి బెల్ ట్రీట్మెంట్ ఇస్తానే ఉంటాం. కొంతమంది పాస్టర్లు ఏమండి కృష్ణుడు అంతమందిని ఎందుకు చేసుకున్నాడు అంటే నువ్వేమన్నావు? కృష్ణుడు మగాడ్రా, నీ వల్ల కాదు మా కృష్ణుడిని తిడుతుంది, నీ వల్ల కాదు మా కృష్ణుడిని తిడుతుంది. కరెక్ట్. ఇది దిస్ ఐ వాంటెడ్ టు అడ్రస్. కృష్ణుడిని ఎవరెవరైతే అభిమానిస్తారో వాళ్ళందరూ కూడా ఈడు ఎన్ని లోఫర్ మాటలు మాట్లాడాడు కృష్ణుడి గురించి. అంటే కృష్ణుడిని అంటే కొంతమంది క్రిస్టియన్స్, కొంతమంది ముస్లిమ్స్ ఇతనితో డిబేట్లోనూ కాల్స్లో కూడా మాట్లాడారు వీడితో ఇతను అంటున్నానండి బ్రోకర్ నా కొడుకు గురించి. వీడితో మాట్లాడి వీడితో కృష్ణుడు ఎందుకు అంతమందిని పెళ్లి చేసుకున్నాడు అంటే, కృష్ణుడు మగాడంట. అసలు పెళ్లి చేసుకున్నాడా కృష్ణుడు అందరినీ? వాళ్ళు భార్యల గోపికల ఎవరు వాళ్ళు అంటే దాని క్లారిటీ ఎవరు ఇవ్వాలి? సరే నేను నాస్తికుడిని, నాకు ఆ సబ్జెక్టుతో సంబంధం లేకపోయినా సరే క్లారిటీ ఎవరు ఇవ్వాలి? తెలిసిన వాళ్ళు ఇవ్వాలి. తెలియకుండా కృష్ణుడి గురించి ఇష్టం వచ్చిన మాట్లాడింది వీడు కాదు, అటువైపు ఆ జగ్గిగాడు వాడు ఆడిష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. యశోదాకి కృష్ణుడికి రిలేషన్షిప్ లాగా మాట్లాడతాడు. అది మళ్ళీ వేరే వీడియో చేస్తా. వీళ్ళు హిందూ మతాన్ని ఎంత దారుణంగా అబ్యూజ్ చేస్తున్నారు. వీళ్ళు అబ్యూజ్ చేస్తున్నారు చేసి వేరే మతాలను తిడుతూ హిందూ మతాన్ని అబ్యూజ్ చేస్తూ, హిందూ మతాన్ని అబ్యూజ్ చేస్తున్నావని చెప్పని అడుగుతున్న సాటి హిందువులను కూడా వీళ్ళు అబ్యూజ్ చేస్తూ, క్రిస్టియన్స్ అని మాక్ చేస్తూ. ఆ అమ్మాయి ఎంత క్లియర్గా మాలల గురించి, ఆ మాలల పేర్లు కూడా తెలియదమ్మా వాడికి అయ్యే ఆ నామం పేరు కూడా తెలిసి ఉండదు వాడికి. గోపిచందనం గురించి అది బొంద. గోపిచంద్ అనుకుంటాడు వాడు, హిందీ హీరో గోపిచంద్ అనుకుంటాడు వాడు. బ్రోకర్ కదా వీడు, బెగ్గర్ కదా, లోఫర్ కదా, పొండాకోరు కదా, ఏప్రా చదవ కదా. వీడికి ఏం తెలుస్తుంది? గోపిచంద్ గురించి అడిగితే తెలుస్తుంది. గోపిచంద్ సినిమాలో హీరోయిన్ గురించి అడిగినా చెప్తాడు మళ్ళీ. లేదా కామ్గా ఉండు అంటే మగాడైతే అంతమంది చేసేసుకోవచ్చా? మరి మన సన్యాసులు, మన ఆచార్యులు, మన వైష్ణవ స్వాములు, మన శైవ స్వాములు
వీళ్ళందరూ మరి కాదా? ఏం మాట్లాడుతున్నావు రాధా మనోహర్? నువ్వు కృష్ణుడు ఎందుకు చేసుకున్నాడో తెలిస్తే చెప్పు, లేదంటే మానే. నీ వల్ల మా కృష్ణుడికి అవమానం జరుగుతుంది, నీ వల్ల మా కృష్ణుడిని అన్న మాటలు అంటున్నారు. నీకు శిష్యులు అని చెప్పుకొని నీ కోసం ఎంతమంది పాస్టర్లతో ఎన్ని మాటలు పడ్డానో వాళ్ళని అడిగినప్పుడు ఫోన్ చేసి నీ తరపున మాట్లాడినప్పుడు నాకు తెలుసు, నీకు తెలుసు. అలాగే నేను గ్రూప్ లో షేర్ చేసేదాన్ని కదా వాట్సాప్ లో, మన గ్రూప్ లో ఎంతెంత మంది ఉన్నారు అంతంత మందికి తెలుసు. నువ్వే అన్నావు అమ్మా, ఈ రోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నా రాధా మనోహర్ దాస్ని, నువ్వు నా ప్రథమ శిష్యురాలు, నువ్వు అన్నావా లేదా నాతో? నీ మనసాక్షి రాధా మనోహర్. విన్నారా? ఈ మోహన్ రావు గారి ప్రథమ శిష్యురాలు అలియాజ్ రాధా మనోహర్ దాస్ గారి ప్రథమ శిష్యురాలు అని చెప్పుకుంటున్న సృజన బయటకు వచ్చి చేసిన ఆరోపణలు లాస్ట్ 50 సెకండ్స్. నీకు తెలుసు నేను కట్టర్ హిందూని, నిరంతరం నా ధర్మం కోసం నేను ఏమి చేయగలను అవి నిరంతరం నేను చేస్తున్న దాన్ని. నిరంతరం నేను రామాయణం, భారతం, భాగవతం నిరంతరం చదువుతా. నేను నీకు తెలుసు ఆ విషయం. నేను నిరంతరం ఇంట్లో పారాయణ చేస్తానన్న విషయం నీకు తెలుసు. నేను నిరంతరం ప్రతిరోజు ఇంట్లో హోమం చేస్తానన్న విషయం నీకు తెలుసు. ఎన్నోసార్లు నీకు వాట్సాప్ చేశా. నువ్వు అప్పుడే ఆ టైంలో నేను హోమం చేసుకుంటున్న టైంలో వాళ్ళకి ఫోన్ చేయమ్మా నువ్వు అడుగుతుంటే గురుగారు హోమం చేసుకుంటున్నాను అంటే నువ్వు పెట్టేవాడివి. అమ్మ ముందు ఇక్కడ తగలబెట్టు, తర్వాత వాళ్ళని తగలబెట్టు అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో రాధా మనోహర్, నా గురించి నువ్వు క్రైస్తవురాలు అని ప్రచారం చేసుకో, నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నేనేంటో కృష్ణుడికి తెలుసు, ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదు. వీలైతే నేను మార్చుకో, జనాల్ని మోసం చేయకు. ఇది కరెక్ట్గా ఒక హిందువు మాట్లాడాల్సిన మాట ఇది. నేనేంటో కృష్ణుడికి తెలుసు అంటే నేనేంటో, నేను ఎవరినైతే పూజిస్తున్నానో నేనేంటో శివుడికి తెలుసు, అంటే నేనేంటో రాముడికి తెలుసు, నేనేంటో కృష్ణుడికి తెలుసు అని చెప్పని. అంటే నువ్వు పూజిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిజంగా ఒకవేళ ఉంటే, నువ్వు ఎవడో బేవర్సదో బయటకు వచ్చి నువ్వు క్రిస్టియన్ అనో, హిందూ అనో, ముస్లిం అనో, ఇంకొకటనో అని చెప్పని మీ మీద లేబుల్ చేస్తే, లేదా మన మతాన్ని క్రిస్టియన్ వచ్చో, ముస్లిం వచ్చో, ఇంకొక వేరే దేశం నుంచి ఇంకొకటి వచ్చో వీళ్ళు ధ్వంసం చేసేస్తారని చెప్తే, లేదా మన మతాన్ని భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు వచ్చి కాపాడేస్తాయి అని చెప్పంటేనో, ఇలా అంటే ఏ హిందువు కూడా నమ్మడు, ఏ హిందువు నమ్మడు. నిజమైన హిందువులు ఇలాగే ఈ సృజన అనే అమ్మాయిలాగే ఉండాలా. గురువని చెప్పుకొని దొంగ మాటలు చెప్పి, సన్యాసిని అబద్ధాలు చెప్పి, బ్రాహ్మణుడని అబద్ధాలు చెప్పి, బయట మాత్రం ఆ పిలక వేసుకొని వాడి ఆహార్యం అంతా కూడా, ఆహారం అంటున్నా నేను చూడండి, ఆహార్యం అంతా కూడా బ్రాహ్మణుడిగా, సద్బ్రాహ్మణుడిగా, నేనొక ఏమంటారు బ్రహ్మచారిని అని చెప్పుకుంటూ చేయాల్సిన గుడిసేటి పనులన్నీ కూడా చేసుకుంటూ బూతులు వస్తున్నాయి. ఈ బ్రోకర్, ఈ లోఫర్, ఈ లత్తుకోరదవా ఇలాంటి వాళ్ళని హిందువులే కట్టిపెట్టాలి, హిందువులే ఇలాంటి వాళ్ళని ఆపాలి, హిందువులే ఇలాంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టాలి, బుద్ధి చెప్పాలి. ఇకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చాలా రొమాంటిక్గా ఉంటుంది, రొమాంటిక్గా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ రాధా మనోహర్ దాస్ గారు గోకిన గోకుళ్ళు, మాట్లాడిన మాటలు, ఆడిన తిమ్మిరి పనులు, చేసిన తిమ్మిరి చేష్టలు, ఇవన్నీ కుదిరితే ఎవరిని అన్నాడో వాళ్ళతోనే డైరెక్ట్గా మాట్లాడించి, లేదా వాళ్ళని తీసుకొచ్చి మన ప్రశ్న సీట్లో కూర్చోపెట్టి, ఏంటి రాధా మనోహర్ దాస్ గారి గురించి నెక్స్ట్ ఎపిసోడ్ కొద్దిగా రొమాంటిక్గా ఉంటుంది. కొద్దిగా ఉంటానండి. హరే కృష్ణ అండి, నా పేరు సృజన. నేను ఒకప్పుడు రాధా మనోహర్ దాస్ గారి శిష్యురాలిని, ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు శిష్యురాలిని. ఇప్పుడు నేను ఎందుకు ఆయన్ని అన్ఫాలో అవ్వాల్సి వచ్చింది అంటే, ఆయన నిజస్వరూపం ఏంటో తెలిసిన తర్వాత ఇంకా ఇటువంటి దొంగ సన్నాసులు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, మన పెద్దవారు చెప్తూ ఉంటారు, ప్రపంచాన్ని మనం వదిలేస్తే మనం సన్యాసులం అట, అదే ప్రపంచం మనల్ని వదిలేస్తూ ఉంటే మన రియల్ క్యారెక్టర్ చూసి మనం సన్యాసులం అవుతామట. అందుకని అనాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఏమడగాలనుకుంటున్నానంటే, రాధా మనోహర్, నీకు తెలిసిన కొంతమందితో నేను క్రైస్తవురాల్ని అని చెప్పి నువ్వు ప్రచారం చేస్తున్నావు. నేను క్రైస్తవురాలనా? నీకు తెలీదా? నేను ఎంతమంది పాస్టర్స్తో మాట్లాడా నీకోసం? కొన్ని వందల మంది పాస్టర్స్తో నేను మాట్లాడి ఉంటా. మా గురువు గారిని అలా అంటున్నారేంటి, మా గురువు గారిని ఇలా అంటున్నారేంటి, అది ఇదని కొన్ని వందల మంది పాస్టర్స్తో మాట్లాడా నేను ఈ 2-3 ఏళ్లలో. నువ్వు అనేవాడివి, అమ్మ ఒక స్త్రీవై ఉండి నువ్వు మాట్లాడుతున్నావు, నీలాగా ధైర్యం హిందువుల మగవారికి ఉంటే ఎంత బాగుండేదమ్మా. నువ్వు ఎన్నిసార్లు అన్నావు? నీ గుండెల మీద చేయసు చెప్పు. నేను క్రైస్తవురాలను, అసలు నీకు నోరా తాటిమట్ట అది అంటే నువ్వు ప్రశ్నిస్తే నేను క్రైస్తవురాలను అన్నమాట. ఇప్పుడు అంటున్నాడు నిన్న ఈ రాధా మనోహర్ నాతో, మాట్లాడతావులే అమ్మా, ఏదన్నా ఎవరన్నా కొనేస్తే ఎన్నన్నా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు నేను నిన్ను ప్రశ్నిస్తున్నా, రాధా మనోహర్, నన్ను ఎవరు కొన్నారు, ఎంత పెట్టి కొన్నారు, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా?
ప్రూవ్ చేయి. నువ్వు ప్రశ్నకు ప్రశ్న వేయకు రాధా మనోహర్. నీ తెలివితేటలు నా దగ్గర చూపించమాక. నీ శిష్యురాల్ని నేను, కాబట్టి నువ్వు ఎప్పుడెప్పుడు ఎలా ఎలా మాట్లాడతావో నేను ఈ 2-3 ఏళ్ళలోనే అబ్జర్వ్ చేశాను. నా అబ్జర్వేషన్ ఎలా ఉంటుందో నీకు తెలుసు. నువ్వు అనేవాడివి, అబ్బబ్బా అది బుర్ర కాదమ్మా పాదరసం అనేవాడివి నువ్వే. కాబట్టి నా అబ్జర్వేషన్ ఏంటో నీకు తెలుసు. నీకు ప్రత్యేకంగా నేనేం చెప్పక్కర్లా. కాబట్టి ప్రశ్నకు ప్రశ్న వేయమాక. నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించమాక. నువ్వేంటో నాకు పూర్తిగా తెలుసు. నీ శిష్యురాల్ని నేను. ప్రతిరోజు గురువుగారు 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 అనేసి, గురువుగారు మాటే వేదం. నేను గ్రూప్లో కూడా చాలా మందితో మీ గురించి పోట్లాడేదాన్ని. మీకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే దాని ఆ వాట్సాప్ అడ్మిన్ మీరే కాబట్టి. గురువుగారు మాట, గురువుగారు చెప్తే చెయ్యాలి, గురువుగారు చేయమంటే చెయ్యాలి, గురువుగారు వద్దంటే వద్దు. మనం ప్రశ్న వేయకూడదు. మనం శంకరాచార్యుల వారికి పద్మపాదాచార్యుల వారిలాగా ఉండాలి, రామానుజాచార్యుల వారికి కూరేసుల వారిలాగా ఉండాలని నేను గ్రూప్లో అందరికీ చెప్పేదాన్ని. నువ్వు లైక్ బటన్లు కొట్టేవాడు దానికి. నీకు తెలీదా ఈరోజు నేను క్రైస్తవురాలని అయిపోయానా? నేను ఎంతమంది పాస్టర్లని వ్యతిరేకించి మాట్లాడాను నీకు తెలీదా? నేను బైబిల్ని ఎంత వ్యతిరేకించి మాట్లాడానో నీకు తెలీదా? ఈరోజు నేను క్రైస్తవురాలని అయిపోయానా? సరే అది పక్కన పెట్టు. నువ్వు అంటున్నావు కదా నన్ను ఎవరో కొనేశారని. నువ్వు ఇప్పుడు ప్రూవ్ చేయాలి రాధా మనోహర్. నువ్వు నన్ను ఎవరు కొన్నారు, నీ దగ్గర ఆధారం ఉంటే ప్రూవ్ చేయి. ఇదిగో అమ్మ సృజన, నిన్ను వీళ్ళు కొన్నారు, ఇదిగో నా దగ్గర ఆధారం, ఇంత పెట్టుకొన్నారు, నీకు ఇంత డబ్బులు ముట్ట చెప్పారు, ఇదిగో ఆధారం అని ప్రూవ్ చేయి. నువ్వు ఏమనుకుంటున్నావు రాధా మనోహర్? నువ్వు అంటే నీ కోసం మేము ఎన్నో 100 మంది క్రైస్తవులతో మాట్లాడాం కదా, మరి నువ్వు మాకు ఎంత ఇచ్చావేంటి? ఎన్ని 100 ఇచ్చావు, ఎన్ని 1000 ఇచ్చావు వాళ్ళందరితో మాట్లాడడానికి? అంటే నీ కోసం మేము వాళ్ళతో మాట్లాడితే అది ధర్మం. నువ్వు ఏదైనా తప్పు చేస్తే నిన్ను వ్యతిరేకిస్తే మేము క్రైస్తవులం. ఏంటిది? నీకు మనస్సాక్షి అనేది ఉందా లేదా అసలు? నీకోసం ఎంతమందితో మాట్లాడావు? ఎందుకు? అయ్యో మా గురువుగారిని అలా అంటున్నారు, మా గురువుగారిని ఇలా అంటున్నారు, అది ఇది అని చెప్పి సమాధాన సామ్రాట్ దగ్గర నుంచి ఇంకా మిగతా పాస్టర్లు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరితో నేను మాట్లాడా. మొన్న ఈ మధ్యకాలంలోనే పాస్టర్లకు వాళ్ళకి వ్యతిరేకంగా నేను శ్రీరామరాజ్యం ఛానల్లో ఒక వీడియో చేస్తే అండకొండ రాముడితో పాటు మాకు కౌంటర్గా చాలామంది వీడియోలు చేసి అది ఏంటి డిబేట్కి రండి అని వాళ్ళు కూడా మామే కౌంటర్గా వీడియోలు చేశారు. ఈరోజు నన్నే క్రైస్తవురాలుగా నువ్వు మార్చేసి ప్రచారం చేయిస్తున్నావు అంటే, నువ్వు అన్నావు కదా నేను నాతో, అమ్మా నేను సన్యాసిని కాదమ్మా, నేను కామన్ మ్యాన్ అని. నువ్వు మా అందరితో ఎన్నోసార్లు చెప్పావు నేను బ్రాహ్మణుణ్ణి, నేను సన్యాసిని అని. ఈరోజు నేను సన్యాసిని అని నేను ఎక్కడా చెప్పుకోలేదు అని ఎంత తేలిగ్గా అబద్ధం ఆడుతున్నా రాధా మనోహర్. ఎన్నోసార్లు ఎంతోమంది మన గ్రూప్లో వాళ్ళే, గురువుగారు మీరేంటి బ్రహ్మచారా, మీరు సన్యాస ఏంటంటే, మీరు ఏదంటే అదేనమ్మా, మీరు ఏదైనా అనుకోండి సన్యాసి అనుకోండి, సన్యాసిని అనేసి అన్నారు. ఒకసారి చాలాసార్లు చాలా మందితో ఇలాగ అన్నారు, మీరు సన్యాసి అనుకుంటే నేను సన్యాసినే అనేసి అనేవాళ్ళు, లేదా మాట తప్పించుకునేవాళ్ళు. చాలా మందితో మీరు సన్యాసి అని కూడా చెప్పుకున్నారు. ఈ రోజు వచ్చి నేను ఎవరికి సన్యాసిని అని చెప్పలేదంటారా? మీరు బ్రహ్మచారి కాదా, మీరు సన్యాసి కాదా, మీరు ఒక కామన్ మ్యానా? మరి మీరు ఎందుకు కాషాయం ధరించున్నారు? మరి మీరు కామన్ మ్యానే కదా, ఎందుకు కాషాయం ధరించున్నారు? ఇదే ప్రశ్న ఒకళ్ళు అడిగితే ఒక హిందువులే ఈయన అన్నాడు, అవునయ్యా నాకు ఈ డ్రెస్ నచ్చింది, ఏసు తిరుగుతున్నా, నీకు నచ్చితే నువ్వు కూడా ఏసు తిరుగు అంటే. కాషాయం అంతే నీకు అంత తేలిగ్గా ఉందన్నమాట. ఎవడికి నచ్చితే వాడు సన్యాసం ప్రచారం చేసేసుకుంటే, సన్యాసం అనేది ఎంత కష్టతరమైన లైఫ్ స్టైల్లో నీకు తెలుసా? నీకేం తెలుసు? నీకేమీ తెలీదు. రామాయణం నీకేమీ తెలీదని నేను నిన్ను టెస్ట్ చేసి తెలుసుకున్నా. ఎన్నోసార్లు నేను అడిగా, అదేంటి గురువుగారు మీరు సీతాదేవి గురించి, సీతాదేవి అక్కడ అదేదో మాట్లాడింది, ఇక్కడ ఇదేదో మాట్లాడింది అంటున్నారు, అసలు అది రామాయణంలో లేదు కదా, అది ఇదని ప్రశ్నిస్తే, అబ్బెబ్బే ఏదో మాట్లాడేశానమ్మా, ఏదో కంగారులో ఏదో మూడ్లో ఉండి మాట్లాడేసా అన్నారు. అలాగే మీరు 2-3 సార్లు మాట్లాడారు. నేను అప్పుడు అనుకున్నా, అప్పుడు ఏదో మూడ్లో ఉండి మాట్లాడాను అన్నాడు, కానీ తీరా చూస్తే 2-3 సార్లు అలాగే మాట్లాడుతున్నాడు అంటే ఈయనకి రామాయణం తెలీదు. అలాగే అన్నమయ్య కీర్తనల దగ్గర కూడా నేను అలాగే మిమ్మల్ని టెస్ట్ చేసుకుని మీకు ఏమీ తెలియదని నేను నిర్ణయించుకున్నా. నేను రామాయణం చదివాను, భారతం, భాగవతం, ఉపనిషత్తులు అన్నీ చదువుతూ ఉంటానని మీకు తెలుసు. అందుకు కాదు మీరు, అమ్మ పలానా వాళ్ళకి నువ్వు కాస్త చెప్పమ్మా, ఈ రామాయణం గొప్పతనం చెప్పమ్మా, పలానా వాళ్ళకి జపం అది ఎలా చేయాలో చెప్పమ్మా, ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలో చెప్పమ్మా అని ఎంతమంది
ఎంతమందికి నా ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళని చేయమంటే వాళ్ళు నాతో మాట్లాడితే పలానా వాళ్ళతో మాట్లాడేలేండి గురువు గారు, అది చెప్పానులే ఇది చెప్పానులే అని ఎన్నిసార్లు నేను మీకు చెప్పాను. ఈరోజు నేను క్రైస్తవురాలను అయిపోయానా, లేదంటే నన్ను వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారు అంటారా? ఎందుకు ఎందుకు ఈ అబద్ధం బతుకెందుకు? ఇప్పుడు నువ్వు నిన్నే నాతో మెసేజ్ చేసావు వాట్సాప్లో, అమ్మ అది అమ్మాయి కాదు అబ్బాయి ఉప్పల బాలు అనేసి. ఓ నువ్వు ఉప్పల బాలు ఇంకో బాలు, ఏ బాలు అయితే ఏంటి చెప్పు? నువ్వు అది ఉప్పల బాలు అని ప్రూవ్ చేయి నువ్వు, లేదా ఇంకోటి పోను ఉప్పల బాలే అనుకుందాం, నీ లెక్క ప్రకారం ఉప్పల బాలే అనుకుందాము. అంటే ఉప్పల బాలు ఒక అమ్మాయి గొంతుతో మాట్లాడితే నువ్వు అంత వల్గర్గా మాట్లాడతావా? నువ్వు మాట్లాడొచ్చా అసలు? అందులో నీ పదజాలం ఎంత నీచంగా ఉంది. నువ్వు పెద్ద ఉమనైజర్వి. ఎందుకంటే కేవలం ఆ అమ్మాయితోనే కాదు, నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడుతా కాల్ రికార్డింగ్లో ఇంకో మాట అన్నావు. ఒక యాంకర్ అను అనే ఆవిడతో నేను అన్నా, అను నువ్వు పెళ్లి చేసుకో, పెళ్ళయ్యాక నలుగురిని కను, అది ఇదని నేను అన్నాను యాంకర్తో. నువ్వు ఏ విధంగా కాల్ రికార్డింగ్లో అన్నావో నువ్వే పోయి చూసుకో. అలాగే ఇంకో మాజీ క్రైస్తవురాలు నీతో మాట్లాడుతుంటే నువ్వు ఆ అమ్మాయితో ఎటువంటి పదజాలం వాడావో ఆల్రెడీ నేను నా ఫేస్బుక్లో పెట్టా చిన్న క్లిప్పింగ్, చూసుకో. నీ పదజాలం ఏంటో నువ్వేంటో, నువ్వు తెర వెనక ఒకలాగా తెర ముందు ఒకలాగా ఎంతమందిని మోసం చేస్తావు రాధా మనోహర్. నీ శిష్యులైతే అతి నీచంగా చూస్తావు, అతి చీపుగా చూస్తావు. నువ్వు నీ శిష్యుల్ని ఎంతమందిని నువ్వు ఎంత చీపుగా చూసావో, ఎంత అవమానకరంగా మాట్లాడావో నాకు తెలుసు. ఎందుకంటే మేము విడిగా డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇదేంటండి గురువుగారు అలా మాట్లాడారు, ఇదేంటండి గురువుగారు ఇలా అన్నారు, ఇదేంట అక్క గురువుగారు అలా అన్నారు, అదేంటక్క గురువుగారు ఎంత చీపుగా చూస్తున్నారు మనల్ని. నీ వల్ల ఇస్కానికి కూడా చెడ్డబేరు వస్తుంది. నువ్వు ఆ వేషధారణ చేస్తూ మెళ్ళో కంటిమాల అర్థం తెలుసా నీకు? గోపీచందనం పెట్టుకుంటున్నావు తలకి, దాని విలువ తెలుసా నీకు? మెళ్ళో నిరంతరం చేత్తో తులసిమాల నువ్వు మాల జపం చేస్తూ నువ్వు ఇంత నీచమైన పదజాలం వాడుతున్నావు, ఇన్ని అబద్ధాలు చెప్తున్నావు అంటే కృష్ణుడు క్షమిస్తాడా? నువ్వు అంటున్నావు మాట్లాడితే 12వ అధ్యాయంలో తుల్యనిందా స్థితిర్మౌని నేను పాటిస్తాను. తుల్యనిందా స్థితిర్మౌని కృష్ణుడు ఏం చెప్పాడో నీకు తెలుసా? భగవద్గీత చదవడం అంటే భగవద్గీత వంట పట్టేసి స్కూల్ పిల్లాళ్ళ అప్పచెప్పడం కాదు. దాని సారం నరాన ఎక్కాలి. భగవద్గీత మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. కృష్ణుడు ఏమన్నాడు? నిన్ను నిందించినా గౌరవించకపోయినా ఎటువంటి స్థితిలో అయినా నువ్వు స్థిరంగా ఉండు, అటువంటి వాడు నాకు నచ్చుతాడు, నాకు ప్రియమైన వాడు అన్నాడు కృష్ణుడు. నువ్వు అలా ఉన్నావా? ఎవరైనా నిన్ను ఏదన్నా అంటే కాముగా 4 రోజులు ఎక్కడో అక్కడికి వెళ్ళిపోవడం, కాముగా 4 రోజులు సైలెంట్ అయిపోవడం, ఇది కాదు కృష్ణుడు చెప్పింది. నువ్వు కొంతమంది పాస్టర్లు ఏమండి కృష్ణుడు అంతమందిని ఎందుకు చేసుకున్నాడు అంటే నువ్వేమన్నావు? కృష్ణుడు మగాడ్రా, నీ వల్ల కాదు మా కృష్ణుడిని తిడుతుంది, నీ వల్ల కాదు మా కృష్ణుడిని తిడుతుంది. నీకు సమాధానం తెలిస్తే చెప్పు, లేదా కామ్గా ఉండు. అంటే మగాడైతే అంతమందిని చేసేసుకోవచ్చా? మరి మన సన్యాసులు, మన ఆచార్యులు, మన వైష్ణవ స్వాములు, మన శైవ స్వాములు వీళ్ళందరూ మరి కాదా? ఏం మాట్లాడుతున్నావు రాధా మనోహర్ నువ్వు? కృష్ణుడు ఎందుకు చేసుకున్నాడో తెలిస్తే చెప్పు, లేదంటే మానే. నీ వల్ల మా కృష్ణుడికి అవమానం జరుగుతోంది, నీ వల్ల మా కృష్ణుడిని నానా మాటలు అంటున్నారు. నీకు శిష్యులం అని చెప్పుకొని నీ కోసం ఎంతమంది పాస్టర్లతో ఎన్ని మాటలు పడ్డానో వాళ్ళని అడిగినప్పుడు ఫోన్ చేసి నీ తరపున మాట్లాడినప్పుడు నాకు తెలుసు, నీకు తెలుసు. అలాగే నేను ఆ గ్రూపుల్లో షేర్ చేసేదాన్ని కదా వాట్సాప్లో, మన గ్రూప్లో ఎంతెంతమంది ఉన్నారో అంతంతమందికి తెలుసు. నువ్వే అన్నావు, అమ్మా ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నా రాధా మనోహర్ దాస్ని, నువ్వు నా ప్రథమ శిష్యురాలు నువ్వు అన్నావా లేదా నాతో? నీ మనస్సాక్షిని అడుగు రాధా మనోహర్. నేనేంటో నీకు తెలుసు, నేను కట్టర్ హిందూని. నిరంతరం నా ధర్మం కోసం నేను ఏమి చేయగలను అవి నిరంతరం నేను చేస్తున్న దాన్ని. నిరంతరం నేను రామాయణం, భారతం, భాగవతం నిరంతరం చదువుతా. నీకు తెలుసు ఆ విషయం. నేను నిరంతరం ఇంట్లో పారాయణ చేస్తానన్న విషయం నీకు తెలుసు. నేను నిరంతరం ప్రతిరోజు ఇంట్లో హోమం చేస్తానన్న విషయం నీకు తెలుసు. ఎన్నోసార్లు నీకు వాట్సాప్ చేశా. నువ్వు అప్పుడే ఆ టైంలో నిన్ను హోమం చేసుకుంటున్న టైంలో వాళ్ళకి ఫోన్ చేయమ్మా, వీళ్ళకి ఫోన్ చేయమ్మా నువ్వు అడుగుతుంటే గురుగారు హోమం చేసుకుంటున్నాను అంటే నువ్వు పెట్టేవాడివి. అమ్మ ముందు ఇక్కడ తగలబెట్టు, తర్వాత వాళ్ళని తగలబెట్టు అని నువ్వు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో రాధా మనోహర్, నా గురించి నువ్వు క్రైస్తవురాలు అని ప్రచారం చేసుకో, నాకు వచ్చిన నష్టమేమీ లేదు. నేనేంటో కృష్ణుడికి తెలుసు, ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదు. వీలైతే నేను మార్చుకో, జనాల్ని మోసం చేయకు. హరే కృష్ణ.